హెల్త్ న్యూస్ మీకోసం. ఔషధాలకు ఒక పట్టాన లొంగని మొండి మలేరియాను ఎదుర్కోవటానికి అమెరికా శాస్త్రవేత్తలు ఒక కీలక ఆవిష్కారం చేశారు. వ్యాధికారక పరాన్నజీవిని దెబ్బతీసే కీలక లక్ష్యాన్ని వారు గుర్తించారు. మలేరియా అనేది ఒక పరాన్నజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన దోమకాటు ద్వారా ఇది మానవుల్లోకి ప్రవేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మరణాలకు ఇది కారణమవుతోంది. గర్భిణీలు, వలస జీవులు, వర్ధమాన దేశాల్లోని పిల్లలు ఎక్కువగా మలేరియా బారిన పడుతున్నారు. మలేరియా కారక పరాన్నజీవుల్లో ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేది ప్రమాదకారకం. ఈ వ్యాధికి సంబంధించిన దాదాపు అన్ని మందులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇది సాధించడమే ఇందుకు కారణం. తాజాగా అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్లాస్మోడియం ఫాల్సిఫారంలో PFNCR1 అనే ప్రోటీన్ రూపంలో కొత్త లక్ష్యాన్ని గుర్తించారు. మానవ శరీరంలో ఈ పరాన్నజీవి మనుగడ సాగించాలంటే దానిలో కొలెస్ట్రాల్ సరైన పరిమాణంలో ఉండాలి. ఇందుకు PFNCR1 దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆ పరాన్నజీవిలో రవాణా సాధనంగా పనిచేస్తూ కొలెస్ట్రాల్ను నిర్దేశిత ప్రదేశాలకు బట్వాడా చేస్తుంది. తద్వారా పరాన్నజీవి పొర స్థిరంగా కొనసాగేలా చూస్తుంది. MMV 009108 అనే పదార్థం సాయంతో PFNCR1ను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఫలితంగా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించుకునే సామర్థ్యాన్ని ప్లాస్మోడియం ఫాల్సిఫారం కోల్పోతుంది. దీనివల్ల ఆ పరాన్నజీవి మందులకు, ఔషధాలకు సులువుగా లొంగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.